టాంటడాయ్ వెల్కమ్ టు ఆలకించు రాజా. హాయ్ పిల్లలు అండ్ పెద్దలు, అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మా అమ్మాయితో పాటు మీ అందరికీ కూడా ఒక బుజ్జి కథ చెప్దామని వచ్చేసాను. కథ పేరు ఒక తెలివైన పని మనిషి. కథ స్టార్ట్ చేసే ముందర మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే చేసేసుకోండి వెంటనే. ఓకే, నేను ఇప్పుడు కథ స్టార్ట్ చేసేస్తున్నాను. అనగనగా ఒక ఊర్లో ఒక వ్యాపారస్తుడు ఉన్నాడంట. ఆయన దగ్గర ముగ్గురు పని మనుషులు ఉన్నారు. అయితే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, వీళ్ళ ముగ్గురులో ఎవరు తెలివైన వాళ్ళో కనిపెట్టాలి అని చెప్పి. అందుకని ఆయన ఆ ముగ్గురిని పిలిచి, నేను ముగ్గురికి ఒక పరీక్ష పెడుతున్నాను, ఇందులో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ఒక బహుమతి ఇస్తాను అని చెప్తాడు. సరే అని ముగ్గురు వస్తారు. అప్పుడు ఆయన ముగ్గురు చేతిలో తలా ₹1 పెట్టి, ఈ రూపాయితో మీరు ఏదైనా కొనుక్కురండి, కానీ పందెం ఏంటంటే ఈ గూడౌన్ ఉంది కదా, ఈ పెద్ద రూమ్ ఉంది కదా, ఈ రూమ్లో మీరు ఎంత నింపగలరో అంత నింపాలి. ఏ వస్తువైనా కొనుక్కురావచ్చు, దేంతో అయినా నింపచ్చు, కానీ ఆ రూపాయిలోనే అది కొనాలి, ఈ రూమ్ మొత్తం నింపాలి అని చెప్పి కండిషన్ పెడతారు. సరే, ఆ మొదటి వ్యక్తి చుట్టుపక్కల అటు ఇటు చూస్తాడు ఏం కొందాం అని చెప్పి. అక్కడ ఒక అతను బావి తవ్వుతుంటే అక్కడికి వెళ్ళి, ఇందులోంచి తవ్విన మట్టి ఉంది కదా, ఆ మట్టిని నేను కొనుక్కోవచ్చా అని అడుగుతాడు. కొనుక్కోవచ్చు అంటే ఆ రూపాయి ఇచ్చి ఆ మట్టి, గుట్ట మట్టి అంతా కొనుక్కొచ్చి అక్కడ పోస్తాడు. పోసేసరికి ఆ వ్యాపారస్తుడు, బాగా ఆలోచించావే, ఇది భూమిలో ఒక భాగం, బాగా విలువైనది అండ్ తక్కువ డబ్బులతో వచ్చేది, ఇంతకంటే చీప్గా ఏముండవు అని చెప్పి మెచ్చుకుంటాడు. ఈ లోపల రెండో అతను వస్తాడు. రెండో అతను ఏం చేస్తాడు, ఒక ఎడ్ల బండి నిండా ఎండుగడ్డి ఉంటుంది కదా, అది కొనుక్కొచ్చి మొత్తం అంతా తీసుకొచ్చి గూడెంలో వేస్తాడు. అది ఇంకా ఎక్కువ అయ్యేసరికి, నువ్వు ఇంకా బాగా ఆలోచించావు, ఎండుగడ్డి తక్కువ వెయిట్ ఉంటుంది, ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేస్తుంది, సూపర్ అని చెప్పి అతన్ని మెచ్చుకుంటాడు. మూడో పని మనిషి ఒక చిన్న క్యాండిల్ మాత్రం పట్టుకొని వస్తుంది చేతిలో. ఈ వ్యాపారస్తుడు ఆమెని ఆశ్చర్యంగా అడుగుతాడు, ఇదేంటమ్మా, నేను ఈ రూమ్ మొత్తం నింపమంటే నువ్వు ఒక క్యాండిల్ మాత్రం పట్టుకొచ్చావు అని అడుగుతాడు. అప్పుడు ఆ పని మనిషి, నాతో రండి అని చెప్పి ముగ్గురిని ఆ రూమ్ లోపలికి తీసుకెళ్తుంది. ఆ క్యాండిల్ అక్కడ పెట్టి అది వెలిగించిద్ది. అప్పుడు దాని నుంచి వచ్చిన లైట్ రూమ్ మొత్తం నిండిపోతుంది. వెరీ గుడ్, నువ్వు ఇంకా తెలివిగా ఆలోచించావు. నేను మీ ముగ్గురికి టెస్ట్ పెట్టాలనుకున్నాను, కానీ మీరు ముగ్గురు ఒకరికి మించి ఒకరు తెలివిగా ఆలోచించి నా కళ్ళు తెరిపించారు, సూపర్ అని చెప్పి అప్రిషియేట్ చేసి క్యాండిల్ తీసుకొచ్చిన ఆ పని మనిషికి ఆ బహుమతిని ఇస్తారు. భలే ఆలోచించారు కదా ముగ్గురు, వెరీ గుడ్. మన దగ్గర ఎంత డబ్బు ఉందనేది కాదు, దాన్ని మనం ఎంత తెలివిగా ఉపయోగిస్తున్నాం అనేది ముఖ్యం. సరేనా? మరి మీ అందరికీ కథ నచ్చింది కదా? నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే కామెంట్స్లో నాకు చెప్పండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకొక మంచి కథతో తొందరలో మీ ముందుకు వస్తాను. అంతవరకు టాటా, బాయ్ బాయ్.